వాటర్ క్యాన్. ఈ అబ్బాయిని ఎక్కడో చూశానే. నువ్వు మనీష్ కదా? బృందా, ఎలా ఉన్నావు? బాగున్నా. మీరు? బాగున్నా. అయినా నువ్వేంటి ఈ పని చేస్తున్నావు? బ్రతకడానికి ఏ పని అయితే ఏముంది? అంతేలే. ఇంట్లో అందరూ బాగున్నారా? ఎవరైనా ఉంటేగా బాగుండడానికి. అదేంటి? అమ్మ నాన్న చిన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయారు. అయ్యో అవునా? ఎప్పుడు? 2008లో. అప్పుడు మనం 10th క్లాస్లో ఉన్నాం కదా? కాదు, అయ్యాక. పెళ్ళయిందా? లేదు. ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ఒకప్పుడు. అదేంటి ఒకప్పుడు? మనకి ఇప్పుడు పెళ్ళయింది. మేబీ పిల్లలు కూడా ఉండవచ్చు. చాలా ఎక్కువ ప్రేమించినట్లున్నావే. హే, నీ లవ్ స్టోరీ నాకు చెప్పొచ్చు కదా? చెప్పొచ్చు, కానీ ఇప్పుడు ఎందుకులే. చెప్పొచ్చు కదా? ఏముంది, నాది అందరిలాంటి ప్రేమే, కానీ అందరిలాంటి ప్రేమ కాదు. తనను చూడగానే ప్రేమించాను. తనతో మాట్లాడితే ఉన్న ప్రేమ ఎక్కడ పోతుందన్న భయంతో 5 సంవత్సరాలు మౌనంగా ఉన్నా. ఎక్కడో లాస్ట్ బెంచ్లో ఉండేవాడిని. తన కోసం మొదటి బెంచ్ వరకు వచ్చాను. తన కోసం చదివాను. తన కోసం ఆడాను, పాడాను. తనను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. తనకు దెబ్బ తగిలితే నాకు నొప్పి కలిగేది. తను ఎవరన్నా తిడితే నాకు కోపం వచ్చేది. ఒక్క మాటలో చెప్పాలంటే, మనుషులు వేరైనా మనసు మాత్రం తనతోనే ఉంది. అంత ప్రేమించి ఎందుకు చెప్పలేదు? మన పిల్లే కదా, మనతోనే ఉంటుంది అనుకున్నా. ఈలోపే పరిస్థితులు మారుతాయి. ఆ వయసులో తనకు పెళ్ళి అవుతుందని నాకు తెలియదు. అయినా ఒకవేళ తెలిసిన ఏం చేయాలి? నీ కూతురిని బాగా చూసుకుంటానని చెప్పే స్తోమత నా దగ్గర లేదు. అయినా తనకు తెలుసు నేను ప్రేమిస్తున్న సంగతి. తెలుసు మనీష్. ఆ రోజు నువ్వు వస్తావని చాలాసేపు ఎదురు చూశాను. నాన్నకు కూడా చెప్పాను. అయినా నువ్వు రాలేదు. నీ ప్రేమ కూడా అందరిలాంటి ప్రేమే అనుకున్నా. అయినా అంత ప్రేమించావు. పెళ్ళవుతే దూరం అవుతానని తెలిసి రాకుండా ఎలా ఉన్నావు? సార్, మరి ఎక్కడికి వెళ్ళావు? కస్టమర్ ఫోన్ చేస్తున్నాడు, త్వరగా రా. వస్తున్నా సార్. నిన్ను కలుద్దామనిపించిన అమ్మ నాన్న చనిపోతే అలా రాకూడదు కదా. ఆ రోజు అమ్మ నాన్న చనిపోయారు. మనీష్, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆ రోజు పెళ్ళి అవ్వలేదు. నువ్వు ఏదో రోజు రాకపోతావా, నా చుట్టూ తిరగకపోతావా అని ఎదురు చూస్తున్నా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా.